गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम् చదవండి. 19వ పేజీ అండి, 27వ శ్లోకం. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యం: ఏ గురువు చేత జంగమ స్థావరములతో కూడి ఉన్న
సమస్త లోకములను వ్యాపించబడినదై బ్రహ్మస్వరూపమగు జీవేశ్వరుల యొక్క ఐక్యస్వరూపమగు పరబ్రహ్మ భావము చూపింపబడినదో అట్టి సద్గురువు కొరకు నమస్కారం. ఎవరికైనా సరే సద్గురువు లభిస్తే ఏమిటి ప్రయోజనం అని ఎవరైనా అడిగితే, లేదా అసలు సద్గురువు కొరకు ఎందుకు వెతకాలి ఎవరైనా అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం ఈ 27వ మంత్రం. సద్గురువు వల్ల ప్రయోజనం ఈ 27వ శ్లోకంలో చెప్పబడుతుంది. అసిత్వం దర్శితం ఏన, అది సమాధానం. అర్థం ఏంటంటే తత్పదం అంటే ఏమిటో తెలియజేసి, త్వం పదం అంటే ఏమిటో తెలియజేసి, త్వం పదాన్ని తత్పదాన్ని అసి పదం అనేటటువంటి పరబ్రహ్మమునందు ఇవి రెండూ లేనివే అనేటటువంటి నిర్ణయాన్ని తెలియజెప్పడమే అసిత్వం దర్శితం ఏన. అయితే ఇది ఎలా ఉందట? చిన్మయం వ్యాపితం, ప్రకాశ రూపంలో వ్యాపించింది. చిత్ అంటే ప్రకాశం, చిన్మయం అంటే ప్రకాశమయము. ఈ విశ్వం మొత్తం మీద ప్రకాశించేటటువంటి లక్షణం, అది బింబ ప్రకాశం కానీ ప్రతిబింబ ప్రకాశం కానీ ఏదైనా ప్రకాశమే. ఆ లక్షణం చేత కనబడ ఉనికి కలిగి ఉన్నటువంటివి అన్నీ కూడా చిన్మయమే అంటుంది వేదం. ఏమంటే సూర్యుడు చిన్మయమే, చంద్రుడు చిన్మయమే, అగ్ని చిన్మయమే, 84 లక్షల జీవరాశులు అది కూడా చిన్మయమే. ఏమండి కదలనటువంటి కొండలు, బండలు, రాళ్ళు, రప్పలు, లోహములు, భూమి, గ్రహాలు అవి కూడా చిన్మయమే. అదేమిటండి మాకేమో బండలు రాళ్ళులాగా జడంలాగా కనబడుతున్నాయి కదా, మీరు ప్రకాశం అంటారేమిటి? నాయన ఒకసారి ఆకాశంలోకి వెళ్ళి చూడు, భూమి కూడా చంద్రులానే కనబడతాడు. రాకెట్ వేసుకుని ఆకాశంలో పడితే భూమి కూడా చంద్రుడిలానే కనబడతాడు. కాబట్టి భూమి కూడా ప్రతిబింబ ప్రకాశాన్ని కలిగి ఉంది. కాబట్టి ఎక్కడి నుంచి చూడమంటున్నాడయ్యా అంటే వ్యోమము అన్న స్థానం నుంచి చూడమంటున్నాడు. ఆ వ్యోమము అనేటటువంటి లక్షణంతో కనుక నువ్వు చూసినట్లయితే రెండే ఉన్నాయట. ఏమిటి? అయితే బింబ ప్రకాశం కలిగినటువంటివి లేదా ప్రతిబింబ ప్రకాశం కలిగినటువంటివి. అంటే ఈ విశ్వం మొత్తం అంతా కూడా రెండు వస్తు సముదాయాలుగా ఉన్నాయట. ఏమిటవి? అయితే బింబ ప్రకాశం లేకపోతే ప్రతిబింబ ప్రకాశం, అంతకు మించి వేరే ఏమి లేవు. అదేమిటండి సుబ్బారావు గారు, వెంకట్రావు గారు, కొల్లారావు గారు వాళ్ళు లేరయ్యా బాబు. అయితే బింబ ప్రకాశం లేకపోతే ప్రతిబింబ ప్రకాశం, అంటే అంతకు మించి వేరే ఇంకేమీ లేవు. ఏమండి నాకు సంసారం ఉంది, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఇల్లు ఉంది, మా మామగారితో నాకు పడదు, మా అత్తగారితో నాకు పడదు. ఓహో, బింబ ప్రకాశమా ప్రతిబింబ ప్రకాశమా? స్ట్రైట్ క్వశ్చన్. ఏమండి మా ఆవిడకి మా ఆయనకి మధ్యలో తగాదాలు వచ్చినాయండి, వాళ్ళిద్దరూ విడిపోయారండి, చాలా దుఃఖంగా ఉందండి, చాలా కష్టాలుగా ఉందండి, చాలా సుఖాలుగా ఉందండి. బింబ ప్రకాశమా ప్రతిబింబ ప్రకాశమా? స్ట్రైట్ క్వశ్చన్. అంటే అర్థం ఏమిటంటే ఆశ్రయించినటువంటి శిష్యులు 4 స్థాయిలో ఉంటారు. ఇలా అందరికీ చెప్పవచ్చా? గురువు గారు తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఇలా అడగడం. ఇలా అడిగితే గురువు గారిని కూడా తీసుకెళ్లి ఏ మెంటల్ హాస్పిటల్లోనో చేరుస్తాను. అందరినీ ఒకే ప్రశ్న అడుగుతాడు. ఆయన చెప్పేది అర్థం చేసుకోవడం మానేసి ఆయనకి ఏదో తేడా వచ్చిందా అనుకునే ప్రమాదం. అందుకని అలా అడగరు అన్నమాట, గమనిస్తారు శిష్యుల్ని. ఎందుకనంటే అందరికీ అనంతత్వం అనేటటువంటి ఔషధం పనిచేయదు. పరిమితత్వం అనేటటువంటి బంధంలో ఉంటారు. ఇప్పుడు ఈ పరిమితత్వం అనే బంధంలో నుంచి చిన్మయం అనంతత్వం అనేటటువంటి లక్షణానికి ముందు మార్చాలి. ఆ మార్చడానికి ఎక్కువ సమయం పడుతుంది. చాలా మంది ఏమంటారంటే, ఏమంటే డైరెక్ట్ గా మా జ్ఞానం ఇచ్చేయచ్చు కదా. ఓకే, తీసుకో, ఏముంది దాంట్లో,
తీసుకోవడానికి అక్కడి నుంచి ఎక్కడి నుంచైనా తీసుకోవాలా? అవసరం లేదు. ఎందుకని? అది ప్రత్యక్షం, అది అపరోక్షం. దాన్ని ఊహించాల్సిన పని లేదు, దాని గురించి బదలుకోవాల్సిన పని లేదు. ఎందుకని? కళ్ళు ఎదురకుండా ఉంది కదా, నాకు కనబడలేదు కదా, అదే కదా ప్రాబ్లం. కళ్ళు ఎదురకుండా ఉంది కదా అయ్యా అని గురువు చెప్తే నాకు కనబడలేదు కదండి అంటాడు. ఆ చూపు లేదురా నాయన నీకు, ఆ చూపు ఉంటే కానీ అది కనబడదు. ఎక్కడి నుంచి వస్తుందండి చూపు అంటే, నీకుందిరా నాయన, ఎక్కడి నుంచో రావక్కర్లేదు ఆ చూపు అంటే. నాకుంటే మరి నాకు తెలియాలి కదండి, నాకు అనుభవం అవ్వాలి కదా. మీరు ఉందంటారు, నాకు తెలియదు. సో మన ప్రాబ్లం ఏమిటి? మనకు తెలియకపోవడం ఒక సమస్య అయితే, అనుభవం కాకపోవడం రెండో సమస్య. అస్థి భాతి, ఈ రెండు మనకి ప్రాబ్లం. అస్థి అంటే ఉండటం, భాతి అంటే అనుభవం అవడం. ఈ అస్థి భాతి అనేటటువంటి లక్షణాలు మనకు అనుభవం అయినప్పుడు మాత్రమే మనకు నిర్ణయం చేసుకోగలం. ఇంకో ఉపమానం చెప్తారు వేదాంతం. దశముడెవడు అంటే 10 మంది ఏరు దాటారు. ఏరు దాటేటప్పుడు 10 మంది ఉన్నారు. యువతల ఒడ్డు మీద లెక్కేస్తే, అవతల ఒడ్డు మీదకి వెళ్ళి లెక్కేస్తే 9 మంది ఉన్నారు. ఎందుకని? తనను తాను లెక్కేసుకోవడం మానేసి మిగిలిన వాళ్ళని లెక్కేయడం మొదలుపెట్టాడు. ఒకడు ఏట్లో మునిగిపోయాడని ఏడుస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే ఆటి వెంబడి దారెంబడి పోతున్న ఒక పెద్ద ఆయన అడిగారు, ఏమండి ఎందుకు ఏడుస్తున్నారా బాబు అంటే, మాలో ఒకడు పోయాడండి బాబు, ఎట్లో కొట్టుకుపోయాడు, అందుకని ఏడుస్తున్నాం. ఎవరు నాయన, ఎంతమంది వచ్చారు మీరు అంటే, మేము 10 మంది వచ్చారు. సరే, ఆయన లెక్కేస్తే 10 మంది వచ్చారు. నేను లెక్కేస్తే 10 మంది వచ్చారు కదరా, నువ్వు లెక్కేస్తే 9 మంది ఎందుకు వస్తున్నారు, సరిగా లెక్కేయమన్నా. వాడిని వదిలేసి మిగిలిన వాళ్ళని లెక్క, మరి నిన్ను లెక్కేసుకోవేనా ఆయన అన్నాడు. ఇప్పుడు 10వ వాడు కొత్తగా వచ్చాడా? రాలేదు. పోనీ అదృశ్యమైన వాడు ఏమైనా కనిపించాడా? కనిపించాడు. కానీ 10వ వాడు ఉన్నాడని తెలిసేటప్పటికి అప్పటి వరకు ఉన్న దుఃఖం కాస్త అంతే, దుఃఖరాహిత్యం. అప్పటి వరకు ఏడుస్తున్నాడు కాస్త ఆ దుఃఖం కాస్త గురు. మరి ఇప్పుడు నూతనంగా ఏమైనా వచ్చిందా? రాలేదు. లేనిది ఏమైనా వచ్చిందా? రాలేదు. పోగొట్టుకున్నది ఏమైనా లభించిందా? ఉన్నదే కళ్ళు ఎదురకుండా ఉన్నదే కనబడింది, కళ్ళు ఎదురకుండా ఉన్నదే అనుభూతమైంది. కాబట్టి బ్రహ్మము కూడా కళ్ళు ఎదురకుండానే ఉంది. దానికోసం ఎక్కడో కళ్ళు మూసుకొని వెతకక్కర్లేదు. ఇలా సూచిస్తే, దశముడు ఎవ్వడనే సూచన చేస్తే తెలుసుకోగలిగిన వాడు సచ్చిష్యుడు. వీడికి చెప్పచ్చు, ఉన్నదేమిటి ఆయన అయితే బింబ ప్రకాశం, లేకపోతే ప్రతిబింబ ప్రకాశం అని చెప్తే, అతడు ప్రతిబింబ ప్రకాశమైనా బింబ ప్రకాశమైనా చిన్మయం వ్యాపితం సర్వం కదా, త్రైలోక్యం సచరాచరం కదా. అందుకని అది భూలోకమైనా భూవర్లోకమైనా సువర్లోకమైనా అయితే ఏమవ్వాలి? అయితే కదిలేది అయి ఉండాలి, లేకపోతే కదలంది అయి ఉండాలి. చరము అచరము అనే రెండే లక్షణాలే ఉన్నాయి అంతే. సచరాచరం అంటే, చరం అంటే కదిలేదు, అచరం అంటే కదలదు. ఈ ముల్లోకాలలో కూడా ఏముందయ్యా? ఒకటే లక్షణం ఉంది, అయితే కదులుతుంది లేకపోతే కదలదు. సరే, కదిలేదైనా కదలందైనా చిన్మయం వ్యాపితం. అయితే బింబ ప్రకాశం అయి ఉంటుంది, లేకపోతే ప్రతిబింబ ప్రకాశం అయి ఉంటుంది. ఇంతకు మించి వేరే రెండోది లేదు. కాబట్టి త్రిపుటి అనేదేమో జీవభావం అయితే, ద్విపుటి అనేదేమో ఈశ్వర భావం. బింబ ప్రకాశం ప్రతిబింబ ప్రకాశం వరకు లెక్క కట్టి అంతవరకే ఉండగలిగినటువంటి వాడు ద్విపుటిలో. బింబ ప్రకాశం ప్రతిబింబ ప్రకాశానికి మూడోది వచ్చి చేరింది, అది ప్రకాశ్యం. ఎప్పుడైతే ప్రకాశం అనే మూడోది వచ్చి చేరిందో అప్పుడు జీవభావంలో. ఇలా త్రిపుటి ద్విపుటి, త్రిపుటి వరకే అవగాహన కలిగిన వాళ్ళు సాధన చేయాలి. ఏ సాధన నీకెందుకు వేసానికి పనికిరాదు విను మాయయ్యా. ఎక్కడా? బింబ ప్రకాశం లేనిది అని సూచించగానే చెప్పగలిగినటువంటి వాడికి సాధన అవసరం. అబ్బో ప్రతిబింబ ప్రకాశమే చాలా కష్టం అండి బాబు, అదే నన్ను వింతలుగా పరిగెట్టిస్తోంది, సప్త వర్ణాల ఇంద్రధనస్సు నన్ను పరిగెట్టిస్తోంది, ఆకర్షిస్తోంది అన్నాడు అనుకోండి. వీడిని కూడా సాధన చేయొద్దంటే ఏమైపోతాడు? ప్రయోజనం లేదు. అందుకని
వచ్చినటువంటి శిష్యుడు ఏ తరగతికి చెందినవాడు అని గ్రహించి దానిని బట్టే గురువులు చెప్తుంటారు, ఎక్కడున్నాడు అని గ్రహిస్తారు. అందుకని ఉత్తమ శిష్యుడు అనుకోండి, కేవలం బింబ ప్రకాశాన్ని సూచిస్తే చాలు, ప్రతిబింబ ప్రకాశం లేనిదని, ఉన్నది బింబమేనని, ఉన్నది బ్రహ్మమేనని, తత్పరం అనేటటువంటి పరతత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తాడు. ఆ అసిపదమైనటువంటి పరబ్రహ్మమును అవగతం చేసుకుంటాడు. ఇటువంటి వాడి కోసం చెప్పబడింది, చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిపదం దర్శితం ఏనా. ఈ అసిపదాన్ని చూడడానికి ఎంత సమయం పడుతుందయ్యా అంటే రెప్పపాటులో 1000 వంతు పడుతుంది. ఒక రెప్పపాటు కాలంలో 1000 వంతు కాలంలో అసిపదం పరబ్రహ్మం నిర్ణయం అవుతుంది. ఏమిటండి మీరు మరి మమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు ఇప్పటికీ మిమ్మల్ని ఆశ్రయించి 10 ఏళ్ల నుంచి ఉన్నాం, 20 ఏళ్ల నుంచి ఉన్నాం, మీరు మాకు అసిపదాన్ని చూపెట్టచ్చు కదా. ఓ చూపెట్టడం అంటే అర్థం చేతిలో ఉసిరికాయలాగా చేతిలో లడ్డూలాగా చూపెట్టమని మీ అర్థం అనుకోండి. అప్పుడు అది ప్రయోజనం లేదు, అది సాధ్యపడదు. అందుకని వెంటనే ఏం చెప్తున్నాడు, నాయనా ఇది అందరికీ సాధ్యపడదు. ఎందుకని? నీ జ్ఞానం 3 స్థాయిలో ఉంటుంది. 1 ప్రత్యక్ష జ్ఞానం, 2 పరోక్ష జ్ఞానం, 3 అపరోక్ష జ్ఞానం. దీంట్లో చైతన్య వికాసం మొట్టమొదట జడ చైతన్యం అనే స్థాయిలోనే ఉంటుంది. దాంట్లో నుంచి నువ్వు ప్రత్యక్ష జ్ఞానం అనేటువంటి స్థాయికి ఎదుగుతావు. ఇంద్రియ వ్యవహార విశేషం చేత నువ్వు తెలుసుకునేదంతా సత్యమని నమ్ముతావు. ఇది మొదటి స్థాయి. జడమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు 25% వికాసం వచ్చింది. చూడండి, మానవ జీవితంలో మనం ఇంద్రియ ధర్మాలు వికాసం చెందేంత వరకు మనం ఏం చేయాలి, మనకి ఏ జ్ఞానము ఉండదు. ఇంద్రియ ధర్మాలు వికాసం చెందిన తర్వాత ఇది తినగలను, అది చూడగలను, అసలు తన ఇంద్రియాలు తనకు తెలియాలి. మొట్టమొదటి ఏమేమి ఉన్నాయి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, ప్రాణేంద్రియాలు అన్ని 5, 5, 25 తెలియాలి మొట్టమొదటి వాటి. అది తెలిసే దశకి పావలా అయిపోయింది. సరే తెలిసింది, ఇప్పుడు ఏం చేశాడు, ప్రపంచంలో ఉన్నటువంటి తన కళ్ళెదురకుండా ఉన్న ప్రపంచంలో తదింద్రియాల ఆ ఇంద్రియాలకు సంబంధించిన విషయ విశేష కర్మ చేత ప్రభావితం అవుతూ ఉంటాడు. ఈ కర్మ విపరిపాక అనుభవాన్ని పొందడం అంతా కూడా మరో 25%. ఇది ప్రత్యక్ష జ్ఞానం. దీనినే చార్వాకులు నమ్ముతారు. సరే, ఇక్కడికో 50% అయిపోయింది, దాదాపుగా అయిపోయినట్టు కనబడు. కానీ ఈ 50% జ్ఞానం పరోక్ష జ్ఞానం ముందు కేవలం 1%. అంటే అర్థం ఏంటి? దైవీ ప్రకృతి ఎప్పుడూ కూడా అవ్యక్తం. ఆ అవ్యక్తం ముందు ఈ ప్రత్యక్షం అంతా కూడా 1% మాత్రమే. 99% అవ్యక్తం, 1% మాత్రమే వ్యక్తం. ఏదైతే ప్రత్యక్ష జ్ఞానం అని అంటున్నామో ఆ ప్రత్యక్ష జ్ఞానం అంతా కూడా అవ్యక్తంగా ఉన్న పరోక్ష జ్ఞానంతో పోల్చి చూస్తే అందులో ఇది కేవలం 1% మాత్రమే. ఈ సత్యం బోధపడిన తర్వాత 25% వస్తుంది. అక్కడ శబ్ద బ్రహ్మం యొక్క ప్రయోగం అంతా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మంత్రాలు, ఉపదేశాలు, తంత్రాలు, యంత్రాలు, యాగాలు, హోమాలు, యజ్ఞాలు, సాధనలు, ప్రాణాయామాలు, ధ్యానాలు, సమాధి నిష్టలు, సాక్షిత్వాలు, విచారణలు, అన్ని ఈ ప్రపంచంలో చెప్పబడిన అన్ని ఆలయాలు, అన్ని ఆశ్రమాలు, అన్ని మతాలు, అన్ని ధర్మాలు, అన్ని ప్రయోగాలు అంతా ఈ అవ్యక్తం వ్యక్తం మధ్యలో ఉన్న ప్రత్యక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానం మధ్య అనుసంధానం ఏర్పరచడానికి సమస్త సాధనలు కూడా. సరే, ఇప్పుడు వాడికి పరోక్ష జ్ఞానం, దైవం సాక్షాత్కరించింది, ఈశ్వర సాక్షాత్కారం అయ్యింది, ఏదో ఒక పద్ధతిలో అయ్యింది. వాడికి ఆ పరిపక్వత వచ్చింది. రావడం ద్వారా ఈ ప్రత్యక్షం ఏమిటో ఆ పరోక్షం ఏమిటో వాడికి అనుభూతమైంది. ఆ అవ్యక్తం ఏమిటో ఈ వ్యక్తం ఏమిటో అనుభూతమైంది. ఇక తెలియవలసింది ఏమిటి? బ్రహ్మణోర్ అవ్యక్త, అవ్యక్తాన్ మహత్. అవ్యక్తాన్ మహత్ అనేది మహదహంకార. మహదహంకార అన్న స్థితి నుంచి అవ్యక్త దాకా వచ్చాడు. వ్యష్టిగా, అది కూడా అంతేగాని సమిష్టిగా లెక్కేసుకోకూడదు అనమాట. ఈ వ్యష్ట్యానుభవంలో అతను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన స్థితికి వచ్చాడు. వస్తే ఏమైంది? అప్పుడు అపరోక్ష జ్ఞానం అనే తలుపు తెచ్చు.
ఇది మనకి స్వానుభవంలో అనుభవం అవుతుంది అనమాట. అందుకని అప్పుడు మాత్రమే ఈ దశముడు ఎవడు అన్నటువంటి ఉపమానం పనిపిస్తుంది. ఎవరికైతే ఆత్మానుభవం ఉంటుందో వాడికి మాత్రమే ఈ దశముడు ఎవడు అనేటటువంటి సూత్రం పనిపిస్తుంది. మిగిలిన వాళ్ళకి ఈ సూత్రం పనిచేయదు. అదేమిటండి, మీరు చెప్తే మాకు అర్థమైపోతుంది కదా. అర్థం అవడం ఒక స్థాయి, దర్శనం రెండో స్థాయి, మూడో స్థాయి అతీతం, నాలుగో స్థాయి రహితం. ఇది పరిణామక్రమం అన్నమాట. కాబట్టి అవగతం, అవగాహన అవడం అనేటటువంటిది మొదటి మెట్టు. ఈ మొదటి మెట్టు మీద చాలా మంది విశ్రాంతి తీసుకుంటారు. అంటే అర్థం ఏంటి, సాంఖ్య విచారణ బాగా తెలుసుకుంటారు, జిజ్ఞాసులై బాగా పుస్తకాలన్నీ బాగా చదువుతారు, అధ్యయనం చేస్తారు, విచారణ చేస్తారు. ఆ విచారణతో సంతృప్తి పడిపోతారు, అయిపోతుంది. కానీ మరి బింబ ప్రకాశం నేనే అయి ఉన్నాను అని ఉండగలడా అంటే ఉండలేడు. ఎవరెవరైతే నేను ఉండలేకపోతున్నానండి అన్నారు వాళ్ళందరూ సాధన చేయవలసిందే. సూచన చేస్తే ఉండగలిగినటువంటి వాడికి సాధన అవసరం. ఎవరికి సాధన అవసరం లేదయ్యా అంటే గురువు గారు పరబ్రహ్మాన్ని సూచించాడు, సూచించగానే అలా ఉండిపోగలగాలి. అలా ఉండిపోగలిగినటువంటి వాడికి ఏ సాధన అవసరం. ఉదాహరణ చెప్తే రామకృష్ణ పరమహంస గారి దగ్గర స్వామి వివేకానందుడు ఉన్నాడు. నాయన అలా కూర్చో అంటే లేమనేదాకా లేవు. అలా కూర్చో అనగానే మనం ఏం చేస్తున్నాం, ఏమంటే ఎప్పుడు లేమంటారు, ఎంతసేపు కూర్చోమంటారు, రోజు 3 నిమిషాలు కూర్చుంటే సరిపోతుందా, 30 నిమిషాలు కూర్చుంటే సరిపోతుందా? ఇన్ని ఆలోచనలు వచ్చిన వాడు స్వామి వివేకానందుడికి ఎలా సరిపోతాడు? సరిపోడు కదా. కాబట్టి పరమహంస వంటి గురువు లభించినప్పటికీ శిష్యుడు కూడా ఎలాంటి వాడే ఉండాలట, స్వామి వివేకానందుడే అయి ఉండాలి. అరవిందుడు వంటి గురువు లభిస్తే మాతారవిందుడు వంటి శిష్యుడు లభించాలి. ఇలాంటి ఉపమానాలు భారతదేశంలో కోకొల్లలు ప్రతి చోట ఉంటారు ఇట్లాగా. అయితే ఏంటి, వాళ్ళు ఏమిటి, వాడు ఒక సూచన చేస్తే అయిపోతుంది వాడికి, అంటే అలా తయారై వస్తాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే 9 దెబ్బలు ఆల్రెడీ కొట్టేశాడు, 10వ దెబ్బ కొట్టాడు. కొబ్బరికాయ 10వ దెబ్బకు పగిలిందని అంటాం కానీ మొదటి 9 దెబ్బలు లేకుండానే పగిలిందా? లేదు కదా. కానీ 10వ దెబ్బకు పగిలినట్టు ఫలితం కనబడుతుంది. మరి 9 దెబ్బలు యొక్క ప్రభావం లేదని చెప్తామా? అలాగే మనం జీవితంలో చేసే ప్రతి ప్రయత్నం మన మీద ప్రభావితం అవుతుంది, ప్రతి సాధన మన మీద ప్రభావితం అవుతుంది, ప్రతి విచారణ ప్రభావితం. ఎప్పటికైనా మనం వ్యక్త స్థితి నుంచి అవ్యక్త స్థితికి, అవ్యక్త స్థితి నుంచి బ్రహ్మం అనే స్థితికి, బ్రహ్మం అనే స్థితి నుంచి పరబ్రహ్మం అనేటటువంటి స్థితికి మానవుడు చైతన్య వికాసాన్ని పొందాలి. ఆ చైతన్యమయమైనటువంటిది ఏదైతే ఉందో అదే చిన్మయం. ఏమిటంటే దానికి 3 లక్షణాలు ఉన్నాయి. ఆ చిన్మయానికి సత్, చిత్, ఆనందం అనే 3 లక్షణాలు ఉన్నాయి. సత్ అంటే అనంతమైన ఉనికి, చిత్ అంటే అనంతమైనటువంటి ప్రజ్ఞ, ఆనందం అంటే అనంతమైనటువంటి అనుభవం. ఎటువంటి అనుభవం? తనను తాను అనుభవించేటటువంటి అనుభవం. తనను తాను అనుభవించే అనుభవమే తప్ప తనకు అన్యమైనటువంటి దాంతో అనుభవించే అనుభవం లేదా. ఈ సత్యం తెలుసుకోవాలి. అందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు తనకు అన్యమైన దాన్ని అనుభవిస్తూ అది సచ్చిదానందం ఉంటుంది, అది లాభం లేదు. అది ప్రతిబింబం, అది దృశ్యం, అది లాభం. కాబట్టి జాగరూకుడవై నీవు ప్రత్యక్ష జ్ఞానం నుంచి పరోక్ష జ్ఞానానికి, పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్ష జ్ఞానానికి, అపరోక్ష జ్ఞానంలో నిర్ణయమైనటువంటి బ్రహ్మానుభవం చేత పరబ్రహ్మం అనే నిర్ణయానికి మనం తప్పక పరిణామం పొందాలి అని బ్రహ్మర్షులైనటువంటి వాడు, బ్రహ్మనిష్ఠులైన వాళ్ళందరూ కూడా మనకు సూచన చేస్తున్నారు. ఆ పరబ్రహ్మమే అసిపదం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ పరబాహ్యమే అసిపదం. అందుకని మహావాక్య విచారణ ఎంత ప్రభావశీలమో మహావాక్య నిరసన కూడా అంతే ప్రభావశీలం. అసలు మహావాక్య విచారణే జాతకాని వాళ్ళకి మహావాక్య నిరసన చెప్పామనుకోండి, ఏం సాధ్యం, ఏం ప్రయోజనం, ఏం ఉపయోగం లేదు. అందుకని చాలా ఆశ్రమాలలో రాగానే కూర్చోబెట్టి మహావాక్య నిరసన చెప్పేస్తారు.
ఆ బ్రహ్మము కూడా ఎరుకే. ఎరుకంటే లేనిదే. ఓకే, ముందు జీవుడంటే ఎరుకే, జీవుడంటే లేనివాడు. మనసన్న మాయన్న ఎరుకే కదా. ఇలాంటి మాటలన్నీ చలాచల వాక్యాలు అని మనకి ఒక ఒక 10 పేజీలు ఉంటాయి. ఆ 10 పేజీలు ఏకరువు పడిస్తారు అన్నమాట, బాగా కంఠస్థం చేయిస్తారు. ఇక నీ జీవితానికి ఈ 10 పేజీలు బాగా చదువుకొని ఆయన ఇవి బాగా తెలిసిన తర్వాత రాబోండి. సరే, బాగా చదివేస్తాడు. ఎవరిని అడిగినా ఆ 10 పేజీల్లోని చలాచల వాక్యాలే బాగా అర్థమయ్యేటట్టు చెప్పుకుంటాడు. ఇలా చాలా అర్థం. అవేం చెప్తాయి అంటే పరబ్రహ్మాన్ని సూచిస్తాయి. ఆ చలాచల వాక్యాలు అనేవి దేన్ని సూచిస్తాయి అంటే ఆ పరబ్రహ్మమును గుర్తించడం ఎట్లాగా అనేది చెప్తుంది. ఎరుక లేనెరుక మధ్యలో చెప్తాను. ఎరుక అంటే చలము, లేనెరుక అంటే ఆ చలాన్ని సూచించే వాక్యాలు. కాబట్టి ఈ ఎరుక లేనెరుక మధ్యలో చెప్తూ ఉంటాయి చలాచల. అయితే మరి అలా చదువుకుంటే మన పని అయిపోయినట్టేనా, బట్టి పడితే మన పని అయిపోయినట్టేనా అంటే అప్పుడే మొదలైంది. ఆ కథ అప్పుడే మొదలైంది, ఇంకా అవలేదు. ఎప్పుడైపోతుందయ్యా, అలా ఉంటే అయిపోతుంది. కాబట్టి గురువు గారి దగ్గరికి వెళ్తే ఏమన్నారు, నాయన ఉన్నది ఉన్నట్లున్నది, లేనిది లేకనేది. అంతే, ఏం చెప్పలేదు. ఉన్నది ఉన్నట్లే ఉన్నది, లేనిది లేకనే పోయింది. ఈ మాట ఎవరు చెప్పారు అంటే సద్గురు వాళ్ళ సుభనాగన గారు వారి శిష్యులకి ఒకే ఒక ఉపదేశం. ఏంటది? ఉన్నది ఉన్నట్లు ఉన్నది, లేనిది లేకనే. ఎన్ని మంత్రాలు, ఎన్ని తంత్రాలు, ఎన్ని వ్యవహారాలు, ఎన్ని గొడవలు, గోరలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, గురుగీతలు, గురు చరిత్రలు, సచ్చరిత్రలు ఏమీ లేదు. వివేక్ చూడమని లేదు, అష్టావక్ర గీత లేదు, వేదాంత పంచదశ లేదు, ఏమి లేదు. మరి ఆ ఒక్క మాట వినగానే తెలుసుకున్నటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. ఇంతే చెప్పారు, అంతే. ఆయన చెప్తే వాళ్ళకని నిర్ణయం అయిపోయింది, అలా ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళని ఏమని చెప్పాలి? ఇప్పుడు మనం వాళ్ళు ఆల్రెడీ 9 దెబ్బలు తినొచ్చారు, 10వ దెబ్బ ఆయన కొట్టాడు, అయిపోయింది. మనకెందుకు అవ్వలేదండి? ఆ 9 దెబ్బలు మనకు తగలేదు కదా, కొబ్బరికాయ బలహీన పడలేదు కదా పైన పెంకు. ఇంకొక మాట చెప్పారు, నాయన కురుడి కాయ పగిలిపోవడం సులభమా, నీళ్ళున్న కాయ పగలడం సులభమా? కురుడి కాయ పగిలిపోవడం చాలా సులభం. ఎందుకంటే లోపల నీళ్ళు లేవుగా, ఆల్రెడీ లోపల డెపో ఊడిపోయింది కదా, సులభంగా పగిలిపోయింది. మనం కూడా జ్ఞాన వైరాగ్యాల చేత ముందు కురుడి కాయలాగా తయారవ్వాలి. అప్పుడే పూర్ణాహుతికి వీలవుతుంది, లేకపోతే వీలు. నీళ్ళున్న కాయలు పూర్ణాహుతిలో పెట్టారు. పరబ్రహ్మం అనే నిర్ణయం పూర్ణాహుతి లాంటిది. యజ్ఞానికి, ఒక యాగానికి, ఒక హోమానికి పూర్ణాహుతి ఎటువంటిదో ఈ పరబ్రహ్మం అనే నిర్ణయం ఆ పూర్ణాహుతి లాంటిది. అంటే దివ్యాహాన్ని బలిగా కైంకర్యంగా సమర్పించడమే పూర్ణాహుతి. అది మామూలు జీవుడుగా చెప్పే దేహం నేననే అహంకారాన్ని సమర్పిస్తే సరిపోదన్నమాట. దేవుడు నేననే దివ్యాహంకారం ఉంటుంది. దివ్యాహాన్ని మనం బలిగా కైంకర్యంగా పరబ్రహ్మ పదం ముందు సమర్పించడం. అగ్నియే పరబ్రహ్మము అనే ఉపాసన ద్వారా అక్కడ పూర్ణాహుతి ప్రతీకాత్మకంగా చేస్తున్నారు. గ్రహించాలి. పూర్ణాహుతి అందరు నెత్తిమీద పెట్టుకోండి అంటారు, తలకి తగిలిస్తారు. ఎందుకు తలకే తగిలించాలి? దండం పెట్టుకోండి అంటారు, అందరూ దానికి నమస్కారం పెట్టుకుని తల తగిలిస్తారు. ఏమిటి తల తగిలించడం అంటే మన అహంకారం అనే లక్షణం అంతా ఎక్కడ ఉంటుంది? తలలోనే ఉంటుంది. అందుకని నేను అహాన్ని త్యాగం చేస్తున్నాను, త్యజిస్తున్నాను, పరిత్యాగం చేస్తున్నాను అని చెప్పడం పూర్ణ. ఇట్లా కర్మ మార్గంలో అన్ని కూడా ప్రతీకాత్మకంగా బోధించబడుతుంది. భక్తి మార్గంలో పరోక్ష జ్ఞానానికి దారితీస్తుంది. కర్మ మార్గమేమో ప్రత్యక్ష జ్ఞానానికి దారితీస్తే భక్తి మార్గమేమో పరోక్ష జ్ఞానానికి దారితీస్తుంది. అంటే ఏం చేస్తుంది? అయ్యా అమ్మవారంటే కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అంట, మరి కౌళిని కుల యోగిని అంట. ఇలా రకరకాలైనటువంటి సూచక శబ్దాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఆయా మంత్రాలలో ఉంటాయి, ఆయా నామాలలో ఉంటాయి, ఆయా భక్తి మార్గంలో ఉంటాయి. మరి ఎవరయ్యా ముక్తుడు? ముక్తానాం పరమాగతి అంటు కృష్ణ సహస్రనామం. మరి ముక్తానాం పరమాగతి అన్న తర్వాత మిగిలిన సహస్రనామాలని చదవాలా అక్కర్లేదు?
అవసరం లేదు కదా. ఎందుకని? విష్ణు సహస్రనామం నిన్ను ఎలా ఉండమంటుంది? ముక్తుడుగా జీవించమంటుంది. అప్పుడే పరమగతి అనేది వీలవుతుంది అని చెప్తుంది. మరి మనం ముక్తుడుగా జీవిస్తున్నామా బద్ధుడుగా జీవిస్తున్నామా అనేది మనం ఏమన్నా విచారణ చేసామా? నిర్ణయం అయిందా? అందుకని శంకర భగవత్పాదులు ఏమన్నారు? నాయన కోహం బంధ, ముందు బంధమేదో విచారణ చేయా. నీకు బంధమేదో విచారణతో తెలియకపోతే, తాళం ఎక్కడుందో తెలియకపోతే ఏ తాళం చెవిని ముట్టుకొస్తావు? తాళం ఎక్కడ పడిందో తెలిస్తే ఆ తాళం చెవి తెస్తే దాన్ని తెలుసుకుంటే ఆ పని అయిపోయింది. కాబట్టి బంధముక్తుల మధ్య విచారణత కొనసాగుతుంది. ముక్త స్థితిలో ఎవరైతే ఉంటారో వాడికి విచారణతో పని. ఎవరికి విచారణతో పని లేదయ్యా? ఎవడైతే జీవన్ముక్త అనుభవంలో ఉంటాడో వాడికి విచారణతో పని లేదు. వాడికి శాస్త్రాధ్యయనంతో పని లేదు. వాడికి సాధనలతో పని లేదు. వాడిదప్పుడు సహజ మార్గము. ఈ సహజ మార్గం అనే పేరు మీద కూడా ఓ మార్గం. అక్కడ కూడా ఏవో రకరకాలైనటువంటి ధ్యానము వగైరా యోగము లాంటి సాధనలు చేయిస్తూ ఉంటారు. సరే, ఏ ఏ మార్గాలలో ఆయా తరగతుల వాళ్ళు ఆయా పరిణతి పొందడానికి, ఆయా పరిపక్వతను పొందడానికి, ఆయా జ్ఞానాన్ని పొందడానికి, ఆయా అనుభవ నిర్ణయాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ రకరకాలైనటువంటి స్కూళ్ళు. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మానవుడు ఎట్లా భక్తి విద్యలో పరిణామం చెందుతాడో అలాగే ఈ పారమార్థిక జీవనం అనే ముక్తి విద్యలో కూడా ఈ పరిణామాల్లో చెందుతూ ఉంటాడు. అయితే ఏది వృధా కాదు. అగ్నిని పట్టుకున్నప్పుడు ఎంత మేర కాలుస్తుంది అంటే, ఎంత మేరకు పట్టుకుంటే అంత మేరకు కాలుస్తుంది. అంటే ఏమండి ఎంత మేరకు పట్టుకోమంటారు? నువ్వు శాంతం లేకుండా పోయేట్టుగా పట్టుకోవాలని. ఇంకో ఉదాహరణ చెప్తా. 96లో యోగిరామ్ బలరామకృష్ణయ్య గారు నాకు రాత్రి కూడా పాఠం చెప్పేటప్పుడు వైరాగ్యం గురించినటువంటి విచారణ. ఏమంటే వైరాగ్యం సంగతి ఏమిటో చెప్పండి బాబు అంటే, అప్పుడు మరి 65-70 ఏళ్ళు, నాకేమో 25 ఏళ్ళు. సరే వైరాగ్యం గురించి చెప్పండి అంటే, నీకు ఉపమానం చెప్తా అన్నా. చెప్పండి. ఎప్పుడన్నా మూకాంబికా దేవాలయం దగ్గర నెత్తి మీద నిప్పులు కొండ పెట్టుకుని వాళ్ళు పరిగెడుతూ ఉంటారు, తెలుసా నీకు? విజయదశమి చూసావా? అది చూశానండి, వీడియోలో చూశానన్న. ఏమిటి దాని అర్థం అన్న? దాని అర్థం అంటే వాళ్ళకి భక్తి ఉన్మత్తత కలుగుతుందండి, శారీరక స్పృహ ఉండదు, నెత్తి మీద నిప్పులు కొండ పెట్టుకుని పరిగెడుతూ ఉంటాడు. ఆ ఉన్మత్తత దిగిపోయిన తర్వాత దాని ప్రభావం తెలుస్తుంది అని చెప్పి. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఏమైనా ఉందంటే నాకు తెలియదు. అది వైరాగ్యం అనేది నిప్పులకుండా ఈశ్వరుణ్ణి ఆధారంగా పట్టుకుని, పరమాత్మని ఆధారంగా పట్టుకుని, గురువుని ఆధారంగా పట్టుకుని వైరాగ్యం అనే నిప్పుల కొండ ఎత్తుకుంటున్నాడు. అది కూడా విజయదశమి నాడు. ఆ వైరాగ్యం అనే నిప్పుల కొండ నిన్ను సంపూర్ణంగా దగ్ధం చేసేయాలి. వైరాగ్యం అనేది ఒక అగ్ని, జ్ఞానం అనేది ఒక అగ్ని. ఆ జ్ఞానాగ్నిలో పూర్ణంగా దగ్ధం అయిపోవాలి. ఆ వైరాగ్యం అనే అగ్నిలో పూర్ణంగా దగ్ధం అయిపోవాలి. అలాంటి ఉత్తమమైనటువంటి నిర్ణయాన్ని సూచనగా వాళ్ళు చూపిస్తున్నారు. మనం తప్పక ఆ వైరాగ్యం అనే నిప్పులకుండా తప్పక ఎత్తుకోవాలి. ఏమంటే లోపల ఉండాలా బయట ఉండాలా? వైరాగ్యం లోపల ఉండాలా బయట ఉండాలా? బయట ఉందనుకోండి, మనం కూడా మణికర్ణికా ఘాట్లో చక్కగా శ్మశానంలో ఉన్న బూడిదంతా నెత్తి మీద పోసుకుని మనం కూడా చక్కగా నేను రుద్ర స్వరూపుడని హాయిగా రుద్రతాండవం చేస్తూ ఉండొచ్చు. అది బహిరంతరంలో వాళ్ళకి భేదం లేదు. పూర్ణ వైరాగ్యం అంటారు. ఎందుకని అంటే వాళ్ళకి ఏం తేడా లేదు. తింటాడో తినడో, ఉంటాడో ఉండడో, ఏం సంబంధం లేదు. అలా పూర్ణమైనటువంటి వైరాగ్యంలో, తీవ్ర వైరాగ్యంలో నిమగ్నమైపోయినటువంటి వాళ్ళు మనకి దశాశ్వమేధ ఘాట్లో, మణికర్ణికా ఘాట్లో కనబడుతుంది. పూర్ణంగా రుద్ర స్వరూపంలో చాలా మునకలైపోతుంది. సరే, వాళ్ళు మరి పూర్ణ వైరాగ్యం, మరి పూర్ణ జ్ఞానులేనా? కాదన్న. అదేమిటంటే పూర్ణ వైరాగ్యం వరకే మార్కులు వచ్చినాయి కానీ పూర్ణ జ్ఞానం దాకా. అదేమిటయ్యా అంటే బ్యాలెన్స్ ఉండాలయ్యా బాబు. అంటే అర్థం ఏంటి? టీవీ కట్టేస్తేనే నాకు ఉపయోగం అంటే, లేకపోతే టీవీ పెడితే నేను తట్టుకోలేనండి బాబు. అది లాభం లేదు. టీవీ పెడితే నేను ఉండలేనండి, ప్రపంచాన్ని చూస్తే నేను ఉండలేనండి, జగత్తును చూస్తే నా మీద ప్రభావితం అవుతుందండి. ఆపే లాభం లేదు. సగమే కాలింది కొండ, పూర్ణంగా కాలలేదు.
అంటే వైరాగ్యం చేత సగం కాలిపోతుంది, జ్ఞానం చేత మిగిలిన సగం కాదు. అందుకని జ్ఞాన వైరాగ్యాలు ముఖ్య సాధనలు. విచారణ ఎంతకాలం చేయాలండి నాయన? నీకు పూర్ణ జ్ఞానం పూర్ణ వైరాగ్యం లభించేదాకా విచారణ చేయాలి. ఏమండి ఎంతకాలం శ్రవణం చేయమంటారు? ఎంతకాలం మీరు చెప్పేమని వినమంటారు చెప్పండి? మా పుట్టినప్పటి నుంచి మేము మా చిన్నప్పటి నుంచి చెప్తూ ఉన్నారు, మేము ముసలాళ్ళం కూడా అయిపోయిన వాళ్ళు, ఇంకా ఎంతకాలం వినమంటారు? పూర్ణ బోధ. బోధలలో ఉత్తమమైన బోధ ఏది? పూర్ణ బోధ. జ్ఞానములలో ఉత్తమమైన జ్ఞానం ఏది? పూర్ణ జ్ఞానం. వైరాగ్యములలో ఉత్తమమైన వైరాగ్యం ఏది? పూర్ణ వైరాగ్యం. అంటే ఏమిటండి? రెప్పపాటులో 1000వ వంతులో నిర్ణయం అయిపోతే అది పూర్ణబోధ. రెప్పపాటులో పరబ్రహ్మపదం నిర్ణయం అయితే అది పూర్ణ జ్ఞానం. రెప్పపాటులో 1000వ వంతులో ఛేదించబడితే అది పూర్ణ వైరాగ్యం. ఏదైనా సరే సకల బ్రహ్మాండం ఆఖరికి అనంత విశ్వాధిపత్యం. ఈ అనంత విశ్వం నీదేనయ్యా, నీ ఇష్టం, నువ్వు సంకల్పిస్తే ఏదైనా అయిపోతుంది ఈ విశ్వంలో అనేంత స్థాయికి నువ్వు చేర్చబడతావు. నీ సంకల్ప శక్తితో గ్రహ గోళ గతులను కూడా ఇటు అటు మార్చేయచ్చు అన్న స్థాయికి నేను లేవనెత్తుతారు. లేవనెత్తి అలాంటి స్థానంలో నేను కూర్చోబెడతారు. అలాంటి మానసిక శక్తి, అలాంటి జ్ఞాన శక్తి నీకు లభిస్తుంది. అలాంటి ఆదిశక్తి యొక్క ప్రభావం చేత ఆదిశక్తి యొక్క పరమాగతి లభిస్తుంది. కానీ మనందరి గురువు గారు అచల పరిపూర్ణ రాజయోగి స్వామి నిర్భయానందులు అంటారు, ఓ దండం పెట్టుకో అయ్యా బాబు, వాళ్ళకి ఓ నమస్కారం పెట్టుకో, అమ్మా ఇటువంటివి ఏవి నాకు ఇవ్వమాక, అయ్యా ఇటువంటివి ఏమి నాకు ఇవ్వమాక, నన్ను వదిలేసి నన్ను జన్మరాహిత్యం అనేటటువంటి కైవల్య స్థితిలోకి మాత్రమే ప్రవేశపెట్టు, కేవల జ్ఞాన పద్ధతిగా మాత్రమే నన్ను ప్రవేశపెట్టు. అంతేగాని ఇటువంటి చిన్మయం వ్యాపితం దగ్గర ఆపేయమాట, చైతన్యం దగ్గర ఆపేయమాకమ్మా. చైతన్యం యొక్క మూలాన్ని నేను తెలుసుకొని రహితపరుచుకోవడం అనే పనిలో ఉన్నాను. అంటే మానవుడి పని ఏమిటయ్యా అంటే తనకు మూలం చైతన్యం అని తెలుసుకోవాలి, ఆ చైతన్యం యొక్క మూలం తెలుసుకొని రహితపరుచుకోవాలి. చైతన్యం యొక్క మూలం ఎవరయ్యా? పరమాత్మ. ఈ సత్యం తెలుసుకోవాలి. తనకు మూలమేమో చైతన్యమని గ్రహించాలి, ఆ చైతన్యానికి మూలం పరమాత్మని నిర్ణయం కావాలి. ఆ నిర్ణయం ఏ ఎరుకతో అయితే చేశాడో ఆ ఎరుకను విడవాలి, అప్పుడు రహితం. ఈ మార్గంలో పరిణామం చెందమని సూటిగా అసిపదం దర్శితం ఏనా అన్న వాక్యం వేసేసాడు. ఎవరు? సదాశివుడు. ఎంత విశేషమయ్యా అంటే కళ్ళకు కనబడేది సత్యం అనుకునేటటువంటి స్థాయి నుంచి ములుగురుచ్చ సందు లేక ఉన్న పరవాహ్యాన్ని నిర్ణయంగా ఉండేటటువంటి స్థాయికి మానవుడు పరిణామం చెందాలి. ఇది హస్తామలక న్యాయం. అంటే ఆ పరబాహ్యం ఎలా ఉందయ్యా, ఆ బ్రహ్మం ఎలా ఉందయ్యా అంటే హస్తామలకంగా ఉంది. అలాంటి నిర్ణయాత్మకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అనే సూచన ఈ మంత్రంలో ఉంది. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం. త్రైలోక్యం త్రిషు లోకేషు వ్యాపితం. భూలోకం, భువర్లోకం, సువర్లోకం. మనం మీరందరూ గురు పౌర్ణమికి వస్తే అన్ని హోమాలకి, అన్ని మంత్రాలకి అభూర్భువస్వరోం అనేటటువంటిదే మనల్ని అనుసంధానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అదంతా త్రిలోకములకు వ్యాపించింది. త్రివ్యాహృతులు, త్రిసంధ్యలు, త్రిలోకములు, త్రిమూర్తులు, త్రిశక్తులు, ఇదంతా దైవీ ప్రకృతి. ఈ దైవీ ప్రకృతి చేతనే ఈ జీవ ప్రకృతి నడపబడుతుంది. ఆ జీవ ప్రకృతి జడ ప్రకృతిని పనిముట్టుగా చేస్తుంది. ఇది కూడా మళ్ళా ప్రకృతి త్రయం. కాబట్టి జాగరూకుడు ఈ త్రిపుటిని అధిగమించి అతీతంగా ఉండి ద్విపుటిలో ప్రవేశించు. ఆ ద్విపుటి ఏమిటయ్యా? బింబ ప్రకాశం, ప్రతిబింబ ప్రకాశం. ఈ త్రిపుటిని తెగకొయ్యాలి, ఆ ద్విపుటిని తెగకొయ్యాలి. మూలం లేకుండా తీసుకోవాలి. తెగకొయ్యడం అంటే మూలఛేదం చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వాళ్లకు అసిపదమైనటువంటి పరబ్రహ్మం నిర్ణయం. ఉందమ్మా, ఇంకా సమయం ఉందా? చదవండి తర్వాత.
నిమిషాద్వాద్వా యద్వాక్యాదై విముచ్యతే స్వాత్మానం శివమాలోక్య తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: జనులు ఏ గురువాక్యము నుండి మిక్కిలి శీఘ్రముగా 1 నిమిషము యొక్క సగములో గాని ఇంకా తగ్గిన సగము కాలంలో గాని స్థిరమైన ఆత్మస్వరూపమును పొందుచున్నారో అట్టి సద్గురువు కొరకు నమస్కారము. మన ఒక బ్రహ్మ ప్రయత్నం మన వాళ్ళంతా చేశారు. ఒక 93 మంది అందరూ కలిసి వారణాసి వెళ్ళొచ్చారు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, ఎడాపెడ, రాత్రి పగలనే భేదం లేకుండా ప్రయాణాలు చేసి ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎప్పుడు లేస్తారో తెలియదు, ఎంతమందికి జ్వరం వస్తుందో తెలియదు. అన్ని అసంబద్ధమైనటువంటి పరిస్థితులు అన్నమాట. అంటే ఇంట్లో ఉంటే అన్ని అమరతాయి, బయటికి పోతే ఎట్లా అమరతాయి? మరి అమరవు కదా. అయినా పాపం 10 రోజులు కష్టపడ్డారు. కష్టపడే ముందు చెప్పావు, ఆయన ఈ విశ్వేశ్వర దర్శనం మీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందించాలి, ఆ అద్వైత దర్శనాన్ని మీరు పొందాలి. అదే మీకు ఉత్తమమైన దర్శనం అవుతుంది, మీ జీవితం మొత్తానికి ఉపయోగపడుతుంది. దానినే స్పర్శ దర్శనం అంటారు. శ్రీశైలంలో స్పర్శ దర్శనం ఉంటుంది, అలాగే విశ్వేశ్వర దర్శనం దగ్గర కూడా స్పర్శ దర్శనం. ఏమిటయ్యా ఈ స్పర్శ దర్శనం? ఎంతసేపు ముట్టుకొని ఇస్తాడంటే అక్కడ నిమిషార్ధ్వాద్వా అంటే అర్థం ఏమిటయ్యా? ఎంతసేపు ముట్టుకొని ఇస్తాడో అక్కడ స్పర్శ ముట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది, మాతో పాటు వచ్చిన వాళ్ళకి. నిమిషంలో సగంలో 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 సగం చెయ్యి శాంతం అక్కడ శివలింగానికి తగిలిందో లేదో అని పెట్టేస్తూ ఉంటాడు. ఎందుకని మరి ఒక 1500 మంది ఆ స్పర్శ దర్శనం ఆ 30 నిమిషాల్లో చేసేయాలి. 30 నిమిషాల్లో మరి అన్ని 100 మంది చేయాలంటే ప్రతి ఒక్కడికి ఎంత సమయం కేటాయిస్తాడయ్యా అంటే 10 సెకండ్లు కూడా ఉంటుంది. ఆ 10 సెకండ్లోనే విశ్వేశ్వర లింగం మీద పడిపోయి తల తగిలించేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనయ్యా అంటే తల తగిలితే ఇంకా విశేషం, చేత్తో ముట్టుకుంటే తక్కువ విశేషం, తలతో ముట్టుకుంటే ఎక్కువ విశేషం అని మనకి ప్రవచనకారులు పురాణాల్లో గట్రాలు వగైరాలో బాగా చెప్పారు. కాబట్టి నా కళ్ళ ముందే చూశారు, డామ్ అని పడిపోయి తల తగిలించేశారు. వెరీ గుడ్. చూసా నేను. కొంతమంది ధ్యానంలో కూర్చున్నారు, కొంతమంది ఇలా ప్రయత్నం చేశారు. మరి ఏ దర్శనం పొందాము? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత సమయం అది? నిమిషార్ధ్వాద్వా అంత సమయమే పట్టింది. వాక్యాదై విముచ్యతే అంతే, ఆ రెప్పపాటులో విముచ్యతే లేకుండా పోయినాడు అంతే. బంధం విమోచన అవ్వాలి అంటే ఆ రెప్పపాటులోనే విముచ్యతే అయిపోయిందట. వాక్యాదై ఆ స్పర్శ దర్శనం కలగగానే నీకు ఒక వాక్యం స్ఫురించిందట. ఏమిటది? ఉన్నదంతా బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ. అది స్ఫురించగానే సర్వబంధములు విముచ్యతే లేకుండా పోయి. ఏమంటే సర్వం కల్విదం బ్రహ్మ అని స్ఫురించడానికి ఎంత సమయం పడుతుంది? నిమిషంలో సగంలో 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 స్ఫురిస్తుంది అంటే అంతకంటే ఎక్కువ టైం పట్టదు. మరి అంత సమయంలో స్ఫురించిన దాని వల్ల నాకు జీవితం అంతా పరిణామం వచ్చేస్తుందా? గ్యారంటీగా వచ్చేస్తుంది. అదే జ్ఞానం యొక్క విశేషం, అదే స్వాత్మ యొక్క ప్రభావం. స్వాత్మానం శివమాలోక్య తస్మై శ్రీ గురు. అలాగా ఏ గురువాక్యాన్ని అనుసరించి నీవు జీవిస్తూ సంసిద్ధుడవై, వెరీ వెరీ ఇంపార్టెంట్. సంసిద్ధత అనేది చాలా చాలా ఎందుకు ఇన్ని కష్టాలు పెడతారు? సంసిద్ధత కోసం. వేరే ఇంకేమి. మన వాళ్ళందరూ గురు పౌర్ణమికి వచ్చారు. 6 రోజులు అందరూ జపాలు వగైరాలు చేశారు, ధ్యానాలు చేశారు, జపాలు చేశారు. కొంతమంది సమాధి నిష్ఠులు అయ్యారు. బాగుంది. ఆ జపం చేసే వాతావరణం చూస్తే ఒక పక్క పెద్దగా మైక్లో మంత్రాలు చదువుతారు,
ఒక పక్క పెద్దగా మంగళ వాయిద్యాలు వాయిస్తున్నారు, ఒక పక్కన పెద్దగా హోమక్రతువులు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద హడావిడిలో వీళ్ళకి మంత్ర జపం చేయాలి, మళ్ళా లెక్కెట్టుకోవాలి, జపమాల ఎన్నైందో లెక్కెట్టుకోవాలి, మళ్ళా లీటర్కి అదో పరీక్ష, ఎన్నైందో లెక్క రాసుకోవాలి, మళ్ళా సాయంత్రం మర్నాడో చివరికి అడిగినప్పుడు ఇన్ని జపం చేశానండి అని చెప్పాలి. అంత జపం చేసిన దానికి మళ్ళీ క్షీర తర్పణం విడవాలి, మళ్ళా ఆ పుణ్యం అంతా అక్కడ ప్రతిష్ట చేసిన విగ్రహాలయం ధారపోయాలి. ఇదంతా ఒక క్రతువు. సరే, ఇప్పుడు ఇంతకీ అందులో మనకు లభించిన లాభం ఏమిటి అంటే, ఎన్ని పరిస్థితులు ఉన్నా నువ్వు జపం చేయాలంటే చేసేయగలుగుతావు. నీ చుట్టుపక్కల ఏ పరిస్థితులు ఉన్నా సరే, అది రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్ కావచ్చు, లేదా రైల్లో కావచ్చు, బస్సులో కావచ్చు, విమానంలో కావచ్చు, అసలు ఏ పరిస్థితిలో ఉన్నావు అన్నదాంతో నీకు సంబంధం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద శబ్దాలు నీ పక్కన వినపడుతూ ఉన్నా, కనబడుతూ ఉన్నా, ఎంతమంది ఏ పనిలో ఉన్నా, నీ జపం నీదే, నీ ధ్యానం నీదే, నీ సమాధి నిష్ట నీదే అనే బలమైనటువంటి పరిణామం వచ్చేస్తుంది. అప్పుడు ఏమైపోయారు? ఓ మెట్టెక్కేసారు. అలా ఎవరెవరైతే బాగా నిలకడగా ప్రయత్నం చేశారో ఓ మెట్టెక్కేశారంటే గమనిస్తూ ఉన్నాం. కొంతమందికి అలాగా అవలేదు. కొంతమంది బాహ్య పరిసరాల యొక్క ప్రభావం, బయట సూక్ష్మమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం, ఇలా అనేకం ఉంటాయి. ఒక పెద్ద క్రతువు చేసేటప్పుడు మనతో పాటు అనేకమైనటువంటి పాల్గొన్నప్పుడు వేటి మీద మన దృష్టి ఉండకూడదు. ఎందుకనిట ఎంత సమయంలో రేపు ప్రాణం వెళ్ళిపోతాడు ఈ శరీరంలో నుంచి అని అడిగామనుకో, ఎవరైనా చెప్పగలరా? ఈ శరీరం నుంచి ప్రాణం ఎంతసేపట్లో నిర్గమిస్తుందండి? నిమిషంలో సగం అంతే. ఆ సగంలో వెళ్ళిపోతుంది. మరి ఆ సగంలో వెళ్ళిపోయేటప్పుడు నీకు ఒక వాక్యం స్ఫురణకు రావాలంటే సర్వం కలిగిదం బ్రహ్మ విముచ్యతే, స్ఫురించగానే విముచ్యతే అయిపోతుంది. అలా ఉండాలి. ఎంత సహజంగా ఉండాలో ఈ మంత్రం చెబుతాం. ఇప్పుడు మనం రోజువారీ జీవితంలో నిమిషంలో సగంలో సర్వం కలిగిదం బ్రహ్మం అనే సహజ స్థితిలో ఉంటేనే కదా అది సాధ్యం. లేకపోతే సాధ్యమవుతుందా? అవదు కదా. మరి మనం అసలు ఒక నిమిషాన్ని గుర్తించే స్థాయిలో మన జీవితం జరుగుతుందా? ఒక రోజును గుర్తిస్తున్నామా? ఒక గంటను గుర్తిస్తున్నామా? ఒక నిమిషాన్ని గుర్తిస్తున్నామా? మన జీవితం అంతా గతాన్ని తలుచుకుంటూ వర్తమానంలో జీవిస్తున్నామా? భవిష్యత్తుల గురించి భయపడుతూ జీవిస్తున్నామా? మరి ఇప్పుడు మనకి డైరెక్ట్ గా చెవిలో తత్వమసి మహావాక్యం చెప్పేస్తే మాకు పని అయిపోతుందండి అనేవాడు కూడా. ఏమండి మహావాక్యాలు ఎప్పుడు చెప్తారు అని అడుగు. ఏం చెప్తే ఏమిటి ప్రయోజనం? సరే చెప్తాం అనుకోండి, తత్వమసి మహావాక్యం చెప్పేసాం అనుకోండి, అయిపోతుందా? మీరు చెప్పేస్తే అయిపోతుందండి. గురువు గారు తలుచుకుంటే ఎంతటి వాడినైనా బయట వేసేసి అని చెప్తారు. సరే, గురుగీత కూడా అదే చెప్తుంది. కానీ ఎలా పనికి వస్తున్నప్పుడు అది నీకు అంటే, ఈ నిమిషంలో సగంలో మిగిలిన సగంలో నిమిషంలో సగంలో సగం అంత సునిశ్చితమైన బుద్ధి, అంత తీక్షణమైన బుద్ధి, అంత సున్నితమైనటువంటి నైపుణ్యం, సునిశ్చితత్వం, సూక్ష్మత్వం, తీక్షణత్వం అనే లక్షణాలు ఉండాలి. అలా ఎవరికైతే గుర్తుపట్టగలిగే శక్తి ఉంటుందో, దీనికి ఉదాహరణ ఇప్పుడు మనం ప్రతిష్టాకాలంలో దాదాపు 36 హోమాలు చేయించారు. అందరి చేత కలిపితే దాదాపు 36 హోమాలు. అంటే ఎంతమంది దేవతల్ని మనం మంత్రపూర్వకంగా సమంత్రకంగా ఆహ్వానించాం. మరి హోమం చేసిన వారందరికీ ఆ దైవ సాక్షాత్కారం కలిగిందా అని అడిగాము. ఎందుకని అక్కడ దాదాపు ఒక 200 మంది హాజరై చూస్తూ ఉన్నారు. ఈ హోమంలో దీక్షలో కూర్చున్న వాళ్ళు ఏదో 10 మంది దంపతులు, 12 మంది దంపతులు కూర్చున్నారు. మరి అదృష్టవంతులే కదా. ఈ జన్మలో ఒక ఈశ్వర ప్రతిష్టలో పాల్గొగలిగే అవకాశం శతజన్మార్జిత సుకృతం చేత ఈ జన్మలో ఇప్పటికి లభించింది. ఎప్పుడో కానీ అరుదైన అవకాశం అండి. అందరికీ దేవాలయ ప్రతిష్టలు జీవితంలో రావు. అలాగే అందరికీ అలాంటి సందర్భంలో చేసే హోమాలలో పాలు పంచుకునే అవకాశం అంతకంటే రాదు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే దైవ సాక్షాత్కారం అప్పుడు జరిగిపోయింది.
అది ఆ సందర్భం. మరి అలా ఆ స్థితిలో ఉండి మనం ఆ దివ్యత్వాన్ని సాక్షాత్కరింపజేసుకున్నామా, అలా వినియోగించుకున్నామా అన్నది వెరీ వెరీ మన దృష్టి అంతా ఏమంటే పేలాలు వేయాలా, ఏమంటే నెయ్యి వేయాలా, ఏమంటే స్వాహ అన్నప్పుడు పడుతుందా లేదా, ఏమంటే అదేంటి ఇంకా చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, నేను అసలే ఎప్పుడు పశుపత వస్త్రాలు కట్టుకోలేదు, ఇప్పుడే పశుపత వస్త్రాలు కట్టుకున్నాను, అసలే పెద్ద ఇన్కన్వీనియంట్, నేను ఎప్పుడు కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుంటాను, ఇది పంచాలాల్చి ఏమిటో ఈ గొడవ ఏమిటో, ఇలా మన దృష్టిని ఆకర్షించే అంశాలు మన చుట్టుపక్కల బోల్డ్. ఇప్పుడు మరి దివ్యత్వానికి అనగలిగే అవకాశం ఉందా? ఆ సందర్భం వెళ్ళిపోతే మళ్ళా నువ్వు దైవాన్ని దర్శించగలవా? పట్టలేవు కదా. అబ్బో వేడి ఎక్కువగా ఉందండి, అబ్బో చలి ఎక్కువగా ఉందండి, అబ్బో పొద్దు నుంచి కూర్చున్నామండి, అబ్బో అసలు రాత్రి కూర్చుంటామో లేదో తెలియదండి. దేహ బాధలు ఒక పక్క, రెండో పక్క పొద్దున కూడా చేశానండి, సాయంత్రం కూడా అవకాశం వస్తుందో రాదు, అసలే ఆ హోమం చేద్దాం అనుకున్నాను, ఈ హోమం చేద్దాం అనుకున్నాను, ఆ హోమంలో అవకాశం వస్తలేదు, ఈ హోమంలో అవకాశం వస్తుంది, చేస్తున్నది పోయి. ఇంకా ఇలా ఎంతమందో ఎన్ని భావాలు చేసే వాళ్ళలో ఇలా లెక్క పెట్టలేనన్ని ఆలోచన, లెక్క పెట్టలేనన్ని భావాలు. ఆ హోమకొండ దగ్గర కూర్చుంటే అంతట కదా, ఈ హోమకొండ దగ్గర కూర్చుంటే ఎంత విశేషం అంట. ఒరే విశేషం పాడు పొందవలసిన దివ్య దర్శనం పోయి. కాసేపు మన మనసు బాహ్యమైనటువంటి అంశాలలో రమిస్తూ ఉంటే, కలిసిపోతూ ఉంటే, మరి అప్పుడు మరి దివ్య దర్శనాన్ని ఎలా పొందగలుగుతారు? ఆ దైవీ స్థితిని నువ్వు తెలుసుకోకుండా ఆత్మానుభవంలోకి ఎలా చేరతావు, ఎలా ఉండగలవు? కాబట్టి ఈ క్రమ మార్గంలో నేను స్థానంలో దివ్యత్వాన్ని మనం ప్రతిష్ఠించాలి. అది ప్రతిష్ఠ చేయడం. అంతేగాని ఏదో విగ్రహాలు తెచ్చి అక్కడ ఏదో మనం మండపంలో పెట్టి ఏదో గురు మండపంలో విగ్రహాలు ప్రతిష్ఠ చేశారంటే కాదు. ఎవరైతే ఆ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళ హృదయాలలో ఆ దివ్యత్వం ప్రతిష్ఠితం అవుతోంది. అది ప్రతిష్ఠ. అందుకు ప్రతిష్టా సమయంలో అందరినీ వీలున్న వాళ్ళందరినీ పాల్గొమంటారు. ఎందుకయ్యా అంటే ఆ నేత్రోన్మేళనం చేసిన తర్వాత ఆయా దైవీ కళ ఆ విగ్రహాలలో ఉట్టిపడుతూ, ఆ దివ్యత్వం అనే స్పర్శ నీ హృదయంలో కలుగుతుంది, స్ఫురణ నీకు కలుగుతుంది. ఆ దివ్యత్వం అనే స్ఫురణ నీలో నిలబడడం ప్రతిష్ట. అంతే. ఇక చూసిన 200 మందిలో కనీసం ఒకరికో ఇద్దరికో అయినా అది నిలబడితే వాళ్ళు భవిష్యత్తుకు తరిస్తారు అనే బ్రహ్మ ప్రయత్నం. అందరినీ అక్కడికి వెళ్ళి ఆ నవధాన్యాలు అందులో ఏమంటారు, అక్కడ ఉన్నటువంటి ఇచ్చినవన్నీ నవరత్నాలు వగేరాలు విలువైన వస్తువులను అందులో ఏమంటారు, ఏమిటి దాని అర్థం? బాబు ఇవన్నీ విలువలేనివని చెప్పడం. కొంతమంది చేతికి ఉన్న గాజు తీసి వేశారు, అది ఆ క్షణంలోనే మర్చిపోవాలి. మరి అలా మన స్మృతి జ్ఞానంలో ఉండిపోయినాయి అనుకోండి, మనం ఇప్పుడు ఏం వదిలిపెట్టినట్టు. అందుకని మెహర్ బాబా సప్త సత్యాలలో అంటారన్నమాట, యాగం కంటే పరిత్యాగం విలువైంది. ఏమిటంటే నేను త్యాగం చేశానని నేను పోగొట్టుకోయాను, అది పరిత్యాగం. కాబట్టి మనం అందరం జాగరూకులమై ఈ 2 మంత్రాలని బాగా జాగ్రత్తగా పట్టుకోగలగాలి. అలా పట్టుకోలేకపోతే నీవు ఆ నేనుని పరిత్యాగం చేయలేవు. ఆ నేనుని పరిత్యాగం చేయలేకపోతే విముచ్యతే అనే స్థితికి రాలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్వం ఖల్విదం బ్రహ్మ. ఎవరిది ఎవరికి ఇచ్చాము, ఎవరిది ఎవరు తీసుకున్నారు, ఎవరిది ఎవరు అనుభవించారు అనే ఉన్నతమైన దృష్టిని పొందమంటున్నారు. ఉన్నది బ్రహ్మము. ఉన్నది బ్రహ్మం అన్నప్పుడు ఇంకా రెండవది ఎక్కడ ఉంది? లేనే లేదు. అటువంటి సర్వం ఖల్విదం బ్రహ్మం అనేటటువంటి నిర్ణయ స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు విముచ్యతే. ఎంతసేపట్లో విముచ్యతే? నిమిషార్థద్వాత్. అంతే. ఆ విమోచనానికి అంత సమయమే పడుతుంది, అంతకుమించి ఎక్కువ సమయం పడుతుంది. అలా సర్వకాలము, ప్రతి నిమిషము, నిమిషంలో అర్ధభాగము, ఆ అర్ధభాగంలో మరో అర్ధభాగం అంత సమయంలోనే నీవు నిర్ణయాత్మకంగా ఉండాలి. అలా ఎవరైతే ఉండగలుగుతున్నారో వాళ్ళు జీవన్ముక్తులు, వాళ్ళు పరబ్రహ్మమును తెలిసిన వారు, వాళ్ళు
బ్రహ్మవిదుడు. బ్రహ్మవిధులు బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరిష్ఠుడు, ఇంకోటి కూడా ఉంటాడు బ్రహ్మవిద్వరీయుడు. బ్రహ్మవిదుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మవిద్వరీయుడు, బ్రహ్మవిద్వరిష్ఠుడు. ఈ నలుగురు కూడా బ్రహ్మజ్ఞానులు. తప్పక మానవులందరూ కూడా ఆ బ్రహ్మజ్ఞానుల జాబితాలో మనం కూడా చేరాలి. బ్రహ్మర్షుల జాబితాలో మనం కూడా చేరాలి. బ్రహ్మనిష్ఠులుగా మనం జీవించాలి. అప్పుడు ఆ పరబ్రహ్మం అనే నిర్ణయం మనకి సహజమైన జన్మరాహిత్యాన్ని అందిస్తుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.